హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం SCCR అప్రెంటిస్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ముందుగా నేను మీకు ఈ నోటిఫికేషన్ మెయిన్ సైట్లోకి ఎలా వెళ్ళాలి అనేది స్టెప్ నుండి నోటిఫికేషన్ పూర్తి వివరాల వరకు మొత్తం చూద్దాం. అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ కావాలన్న నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అందువల్ల నాకు కూడా తెలుస్తుంది మీకు అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలో వద్దో అన్నది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మీరు మీ మొబైల్లోకి గూగుల్ క్రోమ్ని ముందుగా ఓపెన్ చేయండి. ఆ తర్వాత SCCR అని టైప్ చేయండి. చేసిన తర్వాత సెర్చ్ చేసి ముందుగా వచ్చిన సైట్ మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ సైట్లోకి తెలుస్తుంది. అఫీషియల్ సైట్లోకి తీసుకెళ్తుంది. అందులో రిక్రూట్మెంట్ అండ్ న్యూస్ అండ్ ప్రాసెస్ రిలీజ్ అని ఉంటుంది కదా. దీని మీద క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ అని వస్తుంది. అందులో రాయపూర్ డివిజన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత మీకు హిందీలో లేదా ఇంగ్లీష్లోకి PDF అంటే నోటిఫికేషన్ PDF చూడడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్లోకి నోటిఫికేషన్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇదే ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను PDF డౌన్లోడ్ అయిన పేజ్లో చూసి ముందుగా మీకు ఇంపార్టెంట్ డేట్ చెప్తాను. తర్వాత మీకు మొత్తం కావాలంటే మెసేజ్ చేయండి, అప్పుడు పూర్తి ప్రాసెస్ వీడియో చెప్తాను. సో PDF అయితే ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ మీరు నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ కనుక చూసినట్లయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 5/5/2026 నుండి 4/6/2026 అంటే 1 month టైం ఇచ్చారు అన్నమాట. ఇది మీకు అప్లై చేయాలంటే మీకు NAPS పోర్టల్ లాగిన్ అయి ఉండాలి. అందులో ఈ ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ని ఎంటర్ చేసి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10+2 అడుగుతున్నారు. అంటే 10th తర్వాత ITI కంపల్సరీ చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ 15 years నుండి 24 years వరకు. అంతేకాకుండా క్యాస్ట్ని బట్టి రిలాక్సేషన్ కూడా ఉంది, చూసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మన స్టడీ IQ తెలుగు ఛానల్ లాగా మన కుటుంబాన్ని పెంచగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.